హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఊరుకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ చూపించబోతున్నాను. మరి మీరు కూడా చూసేసేయండి. ఊరుకొండ ఆంజనేయ స్వామి గుడి 1200 సంవత్సరాల క్రితం పురాతనమైన గుడి అన్నమాట. చూడండి, ఇది వచ్చేసి ధ్వజస్తంభం. స్వామివారి ముందుగా ధ్వజస్తంభం ఇలా నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ భక్తులందరూ ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకొని మనము ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో వెళ్తామన్నమాట. మనకి ఆంజనేయ స్వామి వచ్చేసి 2 కొండల మధ్య స్వయంభూగా వెలిసాడనమాట. చూడండి ఎంత మంచిగా ఉందో ఇక్కడ. ఇంకా ఇక్కడ చూడండి, మనకి ప్రతి శనివారం ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారనమాట. చాలా బాగా జరుపుకుంటారు. మనకి ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్లో. అందరు ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారనమాట. ఇది వచ్చేసి మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ టెంపుల్ చుట్టూ మనకి చాలా ప్లేస్ ఉంటుంది. పార్కింగ్కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. చాలా విశాలంగా ఉంటుంది టెంపుల్ అంతా. చూడండి, ఇక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వడిబియ్యం కూడా పోస్తున్నారు. ఇది వచ్చేసి మనకి శివుని టెంపుల్. ఇక్కడ చిన్నగా శివుని టెంపుల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్లో వచ్చేసి శనివారం ఇలా మంచిగా అందరూ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారనమాట. మనకి టెంపుల్ లోపల ప్లేస్ కూడా చాలా ఉంటుంది. పొద్దున 11 నుంచి 1 వరకు ఒకసారి అయిపోతుంది. ప్లేస్ లేకుంటే మిగతా వాళ్ళు మళ్ళీ తర్వాత కూడా చేస్తారనమాట. మొత్తానికి 3 గంటల వరకు 2 సార్లు మనకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మంచిగా పూజారి కథ చెప్పుకుంటూ అందరిచే సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తాడనమాట. ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి మనకి ఏమైనా తీరిపోని రోగాలున్నా ఏమున్నా ఇక్కడ నిద్ర చేస్తే తగ్గుతాయని భక్తుల నమ్మకం. ఇలా శనివారం వచ్చి స్వామిని దర్శించుకొని రాత్రిపూట నిద్ర కూడా చేశారనమాట. ఇక్కడ మనకి ఫ్రీగా భోజనాలు కూడా పెడతారు. ఇంకా మనకి టెంపుల్లో ఇలా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ మళ్ళీ మనకి ఒక శివుని టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, శివుని విగ్రహం ఎంత పెద్దదిగా ఉందో. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా పురాతనమైనదిగా చెప్తూ ఉంటారు. మనం టెంపుల్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఇదే అండి మనకి శివాలయం టెంపుల్ అనమాట. ఇక్కడ చూడండి, భక్త మార్కండేయ స్వామి కూడా ఉంటాడనమాట. ఇలా మనం శివుని విగ్రహం చూసుకుంటూ లోపలికి వెళ్దాం. ఎంత పెద్దదిగా ఉందో కదా ఇక్కడ శివుని విగ్రహం.
మనకి దగ్గర నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా చూడండి, ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నాడనమాట. నందీశ్వరుడు చాలా పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉంటాడనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత చూడండి, వినాయకుడు, అమ్మవారు, మంచిగా లక్ష్మీదేవి కూడా ఇక్కడ పడిందనమాట. మనకి చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఇలా అన్ని దేవుని విగ్రహాలు ఒకే చోట ఉండడం చాలా బాగుంది కదూ. ఇలా ప్రకృతిలో చాలా కోలాహలంగా ఊరుకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ ఫిబ్రవరిలో జాతర కూడా చాలా వైభవంగా జరుగుతుంది. మరి మీరు కూడా ఒకసారి వెళ్ళి స్వామిని దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళాలనుకుంటే జడ్చర్ల నుంచి కల్వకుర్తి దగ్గరికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ టెంపుల్. మీరు కూడా ఒకసారి దర్శించుకోండి.